ఖమ్మంలో కూడా భూదాన్ భూములు అంటూ ఎంత అంటే దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్న వాళ్ళను బయటకి తరిమిగొట్టి ఆ ఇళ్ళనన్నిటిని కూడా కూలగొట్టడము. ముఖ్యంగా అందులో చిరు వ్యాపారులు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేటోళ్ళే అక్కడ రేకుల షెడ్లు వేసుకొని అంతో ఇంతో వాళ్లకు తోచినంత వరకు అప్పులు చేసి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పెట్టి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వాటన్నిటినీ కూడా 2 రోజుల్లో మొత్తానికి కూల్చేసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళకి ఏంది అసలు, వాళ్ళు ఇప్పుడు ఇల్లు లేకుండా రోడ్డు మీద పడి ఉన్నారు. మరి వాళ్ళకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం న్యాయం చేయాలనుకుంటుంది? అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా అనుకుంటూ అట్లా ఇల్లును, పేద ప్రజల ఇళ్లను కూలగొట్టిరు. ఇప్పుడు మళ్ళీ ఈ భూదాన్ భూముల పేరిట ఇటు ఖమ్మంలోని వాళ్ళ ఇళ్లను కూలగొట్టి వాళ్ళకి అసలు ఇప్పుడు ఉండడానికి గూడు, తినడానికి తిండి కూడా లేని పరిస్థితిని ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే అంత మంచి జరుగుతుందని ఓట్లు వేయడమే వాళ్ళు చేసిన తప్ప. ముఖ్యంగా వాళ్ళు ఉండాల్సిన వాళ్ళ గూడును కూలగొట్టి అసలు వాళ్ళకి ఎలాంటి గూడు లేకుండా వాళ్ళని ఈరోజు రోడ్డు పైన నిలబెట్టిరు. మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే అందులో అందరూ పేదవాళ్ళే ఉన్నారు. ఇల్లులు కూలగొట్టుంటే ఒక్క 10 నిమిషాలు మా ఇంటిని మేము చూసుకుంటాము, తనివి తీరా చూసుకుంటాము అని బోరున ఏడుస్తున్న సందర్భాలను, బోరున ఏడుస్తున్న వీడియోలను కూడా మనం చూసినాము. మరి అలాంటి పేద ప్రజల పొట్ట మీద కొట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేయాలనుకుంటుండు?